నమస్కారం అండి. నా పేరు శిరీష, సిడిపిఓ మహబూబాబాద్. యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము ఏవైతే కార్యక్రమాలు గ్రామ స్థాయిలో చేస్తున్నామో వాటిని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మనం అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉండేటువంటి గర్భిణీలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, అలాగే 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది. గర్భిణీ బాలింతలు మన దగ్గర ఆరోగ్యలక్ష్మి భోజనము మధ్యాహ్నం వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్లో భోజనం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమేమి ఇస్తాం వాళ్ళకి పాలు, ఎగ్, భోజనము, పప్పు, అలాగే మనకు 3 to 6 ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మధ్యాహ్నం భోజనం ఉంటుంది. వాళ్ళకి మనం ఏవైతే ఏర్పాటు చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశాము. అలాగే మెయిన్గా మిల్లెట్స్కి సంబంధించి, ఎందుకంటే ఈ నవేడేస్ ఏంటంటే అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటైపోయి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్ కూడా మిల్లెట్స్ ఇయర్ ఒకటి సెలబ్రేట్ చేసుకొని అందరికీ కూడా గ్రామ స్థాయిలో కూడా అవగాహన తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లడానికి మిల్లెట్స్కి సంబంధించి అన్ని, అంటే మిల్లెట్స్తో ఏర్పాటు చేసినటువంటి పులిహోర కావచ్చు, సేమియా కావచ్చు, చాలా ఐటమ్స్ కూడా మేము చేసి డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఆకుకూరలు, కూరగాయలు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా మేము అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ ఈ ఇయర్ మాకు ఏంటి అంటే ఈసీసీ అంటే ప్రీ స్కూల్ కరికులం అనేది చేంజ్ అయింది. దానికి సంబంధించిన ప్రీ స్కూల్ మెటీరియల్ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇలా మన అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఐసీడీఎస్ నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో, అలాగే 1098 కావచ్చు, సఖీ కావచ్చు, మహిళలకు అందించే సేవలు కావచ్చు, అన్నీ కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. జిల్లా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు. ఏదైతే జిల్లా అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాటిని కూడా మనం చూసాం.